హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఐపీఎల్ బౌలర్ యొక్క ఫేవరెట్ ప్రైజ్ అయిన పర్పుల్ క్యాప్ హిస్టరీ, అలాగే 2008 నుంచి 2024 వరకు ఏ బౌలర్ ఈ పర్పుల్ క్యాప్ ప్రైజ్ని గెలుచుకున్నాడో కంప్లీట్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, క్రికెట్ అప్డేట్స్ అలాగే ఐపీఎల్ అప్డేట్స్ రెగ్యులర్గా పొందాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. సో లేట్ చేయకుండా ఇక కంటెంట్ లేక వెళ్ళిపోతాం. పర్పుల్ క్యాప్. ఫ్రెండ్స్, ఈ పర్పుల్ క్యాప్ అనే టైటిల్ను మొదట ఆరెంజ్ క్యాప్ను ప్రవేశపెట్టిన తర్వాత మే 13వ తేదీన 2008 ఐపీఎల్ ఫస్ట్ సీజన్లో ప్రవేశపెట్టారు. ఈ పర్పుల్ క్యాప్ అనేది ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడికి ఇస్తారు. ఒకవేళ టై అయితే బౌలర్ యొక్క ఎకానమీ రేట్ని చూసి ఇస్తారు. అలాగే మ్యాచ్ జరిగే టైంలో ఈ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు ఈ పర్పుల్ క్యాప్ని పెట్టుకోవచ్చు. సీజన్ 1. సోహెల్ తన్వీర్. పాకిస్తాన్కి చెందిన మాజీ పేస్ బౌలర్ సోహెల్ తన్వీర్ ఐపీఎల్ మొదటి సంవత్సరం 2008 సీజన్లో పర్పుల్ క్యాప్ను గెలుచుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ తరపున 11 మ్యాచ్లు ఆడితే 6.46 ఎకానమీ రేటుతో 22 వికెట్లు పడగొట్టాడు. తన బెస్ట్ బౌలింగ్ ఇన్నింగ్స్ చూసుకుంటే 6 వికెట్లు తీసి కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చాడు. సీజన్ 2. ఆర్పీ సింగ్. మన టీమిండియాకి చెందిన మాజీ మీడియం ఫాస్ట్ బౌలర్ ఆర్పీ సింగ్ 2009 సీజన్లో పర్పుల్ క్యాప్ను దక్కించుకున్నాడు. డెక్కన్ చార్జర్స్ తరపున 16 మ్యాచ్లు ఆడితే 6.98 ఎకానమీ రేటుతో 23 వికెట్లు పడగొట్టాడు. ఇతని బెస్ట్ బౌలింగ్ చూసుకున్నట్లయితే 4 వికెట్లు తీసి 22 పరుగులు మాత్రమే ఇచ్చాడు. సీజన్ 3. ప్రగ్యాన్ ఓజా. మన టీమిండియాకి చెందిన ఈ మాజీ స్పిన్నర్ 2010 సీజన్లో పర్పుల్ క్యాప్ను దక్కించుకున్నాడు. డెక్కన్ చార్జర్స్ తరపున మొత్తం 16 మ్యాచ్లు ఆడితే 7.29 ఎకానమీ రేటుతో 21 వికెట్లు పడగొట్టాడు. ఇతని బెస్ట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే 3 వికెట్లు తీసి కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చాడు. సీజన్ 4. లసిత్ మలింగ. శ్రీలంకకు చెందిన ఈ లెజెండరీ ఫాస్ట్ బౌలర్ తన యార్కర్లతో చాలామంది బ్యాట్స్మెన్ను ఇబ్బంది పెట్టాడు. 2011 సీజన్ ముంబై ఇండియన్స్ తరపున పర్పుల్ క్యాప్ను సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్లో మొత్తం 16 మ్యాచ్లు ఆడిన మలింగ 5.95 ఎకానమీ రేటుతో మొత్తం 28 వికెట్లు పడగొట్టాడు. ఇతని బెస్ట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే 5 వికెట్లు తీసుకొని అలాగే 13 పరుగులు మాత్రమే ఇచ్చాడు. సీజన్ 5. మోర్నీ మోర్కెల్. సౌత్ ఆఫ్రికాకు చెందిన ఈ బౌలర్ 2012 సీజన్లో పర్పుల్ క్యాప్ను అందుకున్నాడు. ఈ సీజన్లో 16 మ్యాచ్లు ఆడిన మోర్కెల్ 7.19 ఎకానమీ రేటుతో 25 వికెట్లు పడగొట్టాడు. అలాగే ఒక మెయిన్ ఓవర్ కూడా చేశాడు. కానీ బెస్ట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే 4 వికెట్లు తీసి కేవలం 20 పరుగులు మాత్రమే ఇచ్చాడు. సీజన్ 6. డీజే బ్రావో. సిఎస్కేకి చెందిన ఈ స్టార్ బౌలర్ 2013 సీజన్లో పర్పుల్ క్యాప్ను అందుకున్నాడు. మొత్తం 17 మ్యాచ్లు ఆడిన బ్రావో 8.14 ఎకానమీ రేటుతో మొత్తం 26 వికెట్లు తీసుకున్నాడు. ఇతని బెస్ట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే 4 వికెట్లు తీసి 22 పరుగులు ఇచ్చాడు. సీజన్ 6. డీజే బ్రావో. సిఎస్కేకి చెందిన ఈ స్టార్ బౌలర్ 2013 సీజన్లో పర్పుల్ క్యాప్ను అందుకున్నాడు. మొత్తం 17 మ్యాచ్లు అయిన బ్రావో 8.14 ఎకానమీ రేటుతో మొత్తం 32 వికెట్లు పడగొట్టాడు. ఇతని బెస్ట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే 4 వికెట్లు తీసి 22 పరుగులు ఇచ్చాడు. సీజన్ 7. మోహిత్ శర్మ. మన టీమిండియాకి చెందిన ఈ ఫాస్ట్ బౌలర్ మోహిత్ శర్మ సిఎస్కే తరపున 2014 సీజన్లో పర్పుల్ క్యాప్ను గెలుచుకున్నాడు. ఈ సీజన్లో మొత్తం 16 మ్యాచ్లు ఆడిన మోహిత్ శర్మ 8.39 ఎకానమీ రేటుతో 28 వికెట్లు తీసుకున్నాడు. ఇతను బెస్ట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే 4 వికెట్లు తీసి 14 పరుగులు ఇచ్చాడు. సీజన్ 8. అగైన్ డీజే బ్రావో. ఈ సీజన్ 2015లో కూడా పర్పుల్ క్యాప్ గెలుచుకొని రెండోసారి గెలుచుకున్న పర్పుల్ క్యాప్ హోల్డర్గా తన పేరు రికార్డు రాసుకున్నాడు. బ్రావో ఈ సీజన్లో మొత్తం 26 వికెట్లు తీసుకున్నాడు. సీజన్ 9. భువనేశ్వర్ కుమార్. మన టీమిండియాకి చెందిన ఈ లెజెండరీ స్వింగ్ బౌలర్ 2016 సీజన్లో ఎస్ఆర్ఎస్ టీం తరపున పర్పుల్ క్యాప్ను అందుకున్నాడు. ఎస్ఆర్ఎస్ టీం తరపున మొత్తం 17 మ్యాచ్లు ఆడిన భువనేశ్వర్ కుమార్ 7.42 ఎకానమీ రేటుతో 23 వికెట్లు పడగొట్టాడు. తన బెస్ట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే 5 వికెట్లు తీసి కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చాడు. సీజన్ 10. భువనేశ్వర్ కుమార్. 2017 సీజన్లో భువనేశ్వర్ కుమార్ సీజన్ 8 అలాగే సీజన్ 9 ఈ 2 సీజన్లో వరుసగా పర్పుల్ క్యాప్ను దక్కించుకున్నాడు. ఈ సీజన్లో మొత్తం భువనేశ్వర్ కుమార్ 26 వికెట్లు తీసుకున్నాడు. సీజన్ 11. ఆండ్రూ టై. పంజాబ్ కింగ్స్ చెందిన ఈ బౌలర్ 2018 సీజన్లో పర్పుల్ క్యాప్ను సొంతం చేసుకున్నాడు. మొత్తం 14 మ్యాచ్లు ఆడిన ఆండ్రూ టై 8.00 ఎకానమీ రేటుతో 27 వికెట్లు తీసుకున్నాడు. ఇతని బెస్ట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే 5 వికెట్లు తీసి కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చాడు. సీజన్ 12. ఇమ్రాన్ తాహిర్. సౌత్ ఆఫ్రికాకు చెందిన ఈ స్పిన్నర్ 2019 సీజన్లో సిఎస్కే తరపున పర్పుల్ క్యాప్ను అందుకున్నాడు.
ఈ సీజన్లో మొత్తం 17 మ్యాచ్లు ఆడిన ఇమ్రాన్ తాహిర్ 6.69 ఎకానమీ రేట్తో మొత్తం 26 వికెట్లు తీసుకున్నాడు. ఇతని బెస్ట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే 4 వికెట్లు తీసి కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చాడు. సీజన్ 13 కాషిగో రబాడా సౌత్ ఆఫ్రికాకు చెందిన ఈ ఫాస్ట్ బౌలర్ 2020 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున పర్పుల్ క్యాప్ను అందుకున్నాడు. ఈ సీజన్లో మొత్తం 17 మ్యాచ్లు ఆడిన రబాడా 8.34 ఎకానమీ రేట్తో ఏకంగా 30 వికెట్లు పడగొట్టాడు. ఇతని బెస్ట్ బౌలింగ్ చూసుకుంటే 4 వికెట్లు తీసి కేవలం 21 పరుగులు మాత్రమే ఇచ్చాడు. సీజన్ 14 హర్షల్ పటేల్ ఆర్సీబీ టీం చెందిన ఈ బౌలర్ 2020 సీజన్లో ఆర్సీబీ తరపున పర్పుల్ క్యాప్ను అందుకున్నాడు. ఈ సీజన్లో మొత్తం 15 ఇన్నింగ్స్లు ఆడిన హర్షల్ పటేల్ 8.14 ఎకానమీ రేట్తో 32 వికెట్లు తీసుకున్నాడు. ఇతని బెస్ట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ 5 వికెట్లు తీసి 27 పరుగులు మాత్రమే ఇచ్చాడు. సీజన్ 15 యుజ్వేంద్ర చహల్ మన టీమిండియాకి చెందిన వన్ ఆఫ్ ద స్పిన్నర్ చహల్ 2022 సీజన్లో పర్పుల్ క్యాప్ను దక్కించుకున్నాడు. ఈ సీజన్లో మొత్తం 17 మ్యాచ్లు ఆడిన చహల్ 7.70 ఎకానమీ రేటుతో 27 వికెట్లు తీసుకున్నాడు. సీజన్ 16 మహమ్మద్ షమి మన టీమిండియాకి చెందిన ఈ లెజెండరీ సీమ్ బౌలర్ 2023 ఐపీఎల్ సీజన్లో పర్పుల్ క్యాప్ను గెలుచుకున్నాడు. ఈ సీజన్లో మొత్తం 17 మ్యాచ్లు ఆడిన మహమ్మద్ షమి 8.03 ఎకానమీ రేటుతో 28 వికెట్లు తీసుకున్నాడు. ఈ సీజన్లో తన బెస్ట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ 4 వికెట్లు తీసి కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చాడు. సీజన్ 17 హర్షల్ పటేల్ ఈ 2024 సీజన్లో మొత్తం 24 వికెట్లు తీసుకొని పంజాబ్ కింగ్స్ టీం తరపున పర్పుల్ క్యాప్ను గెలుచుకున్నాడు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఫ్రెండ్స్ ఈ వీడియో చివరి వరకు చూసినందుకు వెరీ థ్యాంక్ఫుల్. ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.